మన ఊటీ న్యూస్ కి స్వాగతం. We want justice. 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 ట్రైబల్ ఏరియాలోని అన్యాయం చేసిన జోన్ 1 కు చెప్పండి. జోన్ 1 ఫస్ట్ లోని 68 జీవోలో ఉన్న వాళ్ళని జనరల్ లో కలపాలి. మాకు అన్యాయం జరుగుతుంది. గత 15 సంవత్సరాలుగానే ఏజెన్సీలోనే మగ్గిపోతున్నాం. పాడేరు ఐటీడీఏ పరిధిలో 12 సంవత్సరాలుగా స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న తమకు బదిలీలు పదోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని అధికారులు నిబంధనలు పాటించడం లేదంటూ పాడేరు ఐటీడీఏ వద్ద బదిలీల కౌన్సిలింగ్ బహిష్కరించారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జమాల్ బాషా ఆందోళనకారులతో చర్చించి డీడీతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు? ఇప్పుడు అన్ని ఐటీడీఎల్కి అవుతున్నాయి. ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు? ఇక్కడ కూడా అదే చదువుకున్నాను. మా డౌట్ ఇప్పుడు అదే అడుగుతున్నామండి. ఇప్పుడు అదే పై ఆఫీసర్లకి మేము అదే అడుగుతున్నాము. అన్ని ఐటీడీఎల్ని కలుపుతున్నారు, మమ్మల్ని ఎందుకు కలపట్లేదు? మేము కూడా ఐటీడీఏ, వాళ్ళు కూడా ఐటీడీఏ, మేము కూడా ట్రైబల్సే, వాళ్ళు కూడా ట్రైబల్సే. మాకు స్పెషల్గా ఏం ట్రైబల్స్ అని ఉంది, మమ్మల్ని ఎందుకు కలపకూడదు? ఏదో ఒక సర్కులర్ ఇచ్చారనుకోండి, అప్పుడు మేము పోనీ ఎస్టీ ఆఫీస్కి వెళ్ళాలో లేకపోతే డిఎంఎండ్హెచ్ ఆఫీస్కి లెటర్ పెట్టుకోవాలో, ఈ ఐటీడీఏ పరిధిలోనే ఎవరికైనా పై ఆఫీసర్స్కి పెట్టుకోవాలా? సార్ ఏంటి మా పొజిషను, మేము ఇలాగే ఉండి ఇలాగే రిటైర్ అయిపోవాలా? ఇంకో 10-15 సంవత్సరాలు సర్వీస్ చేసాము, 10-15 సంవత్సరాలు పోతే ఇంకా రిటైర్ కూడా అయిపోతాము. దానికి మీకు ఏదైనా సొల్యూషన్ చూపించండి అన్న ఉద్దేశంతో మాకు ఒక ఆలోచన అవగాహన అనేది వస్తుంది. ఆలోచన అవగాహన కల్పించడం కూడా అవతల వాళ్ళు ఆఫీసర్స్ మాకు ఏదైనా ఒక లెటర్ పూర్వకంగా ఏదైనా చెప్తే కదా సార్ మేము ఏదైనా సరే పాటిస్తాము. ఎంతసేపు ఆ స్టాఫర్స్ ఉద్యోగాలు చేసుకొని ఉండండి అంటే ఎస్టీ రిజర్వేషన్ అంటున్నారు. ఎస్టీ రిజర్వేషన్ అంటే ఇంత సర్వీస్ చేసినప్పుడు 15 సంవత్సరాలు సర్వీస్ అయిపోయినప్పుడు ఒక్క ప్రమోషన్ కూడా ఇవ్వకుండా చేస్తున్నట్టు మరి ఇంకా మాకు ఎస్టీ రిజర్వేషన్ ఉందా, లేకపోతే వీళ్ళు ఏమైనా పెట్టారా? ఇది 68 జియో అసలు ఏంటనేది మాకు తెలియట్లేదు. దీనికోసం మాకే క్లారిటీ లేదు. ఇప్పుడు మీ ట్రాన్స్ఫర్లు మీరు అందరికి 26 మంది బాయ్కట్ చేశారమ్మా? ఇక్కడ ట్రాన్స్ఫర్లో 13 మంది ఎంతో మంది ఇప్పుడు వచ్చింది సార్. లాంగ్ స్టాండింగ్ లోని 12 ఇయర్స్ సర్వీస్ ఈఎంఐ లాంగ్ స్టాండింగ్, కానీ 12 ఇయర్స్ లిస్ట్లో ఈఎంఐ పేరు లేదు. మీ సర్వీస్ 12 ఇయర్స్ కానీ జనరల్ ట్రాన్స్ఫర్ లో కానీ నా లిస్ట్ లేదు. దాంట్లో ఓన్లీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో మాత్రం లిస్ట్ ఉంది. డిస్ట్రిక్ట్ సపరేట్ చేస్తారు. భారతపురం అన్ని ఐటీడీలు అందరికీ ఉన్నాయి. మాకంటే తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళు జనరల్ ట్రాన్స్ఫర్ లోనే ఫస్ట్ లిస్ట్ లో ఉంటున్నారు. మెయిన్ ప్రమోషన్ కి మేము లాస్ అయిపోతున్నాం. ప్రమోషన్ కి జనరల్ యాడ్ అవ్వక ప్రమోషన్స్ కి లాస్ అయిపోతున్నాం. ఇప్పుడు దాకా ప్రమోషన్స్ మాకు యాడ్ అవ్వట్లేదు. మాకంటే జూనియర్స్ కూడా హెడ్నెస్ ప్రమోషన్స్ వచ్చేస్తున్నాయి కింద వాళ్ళకి. మాకు మాత్రం ఏమి ఇచ్చేలాగా లేదు. ఇక్కడ న్యాయం జరగట్లేదు. అసలు అయితే ఇక్కడ న్యాయం అయితే జరగట్లేదు. ఇక్కడ 13 సంవత్సరాలు 15 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి రూల్గా 5 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్స్ అవ్వాలి. కానీ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఒక్కొక్క దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్క ఎస్టీ అమ్మాయి అయినా సరే కిందకి వెళ్ళింది అలాగే 20 సంవత్సరాలు చేస్తుంది పోనీ ఏదైనా సరే అలాంటిది లేదు. అలాంటి వాళ్ళ సర్వీస్లో కింద చేస్తే ఒక దగ్గర 20 సర్వీస్ రిటైర్మెంట్ అయ్యిపోతాం. ఇంకా కొండలు కోన్లు తిరుపుని మాత్రం ఉండవలసి వస్తుంది. పోనీ మాకు ఏదైనా సర్కులర్ చెప్తే మేము డిమాండ్స్ చేయట్లేదు, మాకు బెనిఫిట్స్ ఇవ్వమని అడగట్లేదు. మాది ఏంటి సర్కులర్ మాకు చెప్పండి, మాకు ఏదో ఒకటి దయించి న్యాయం చెయ్యండి. మిగతా అన్ని చోట్ల అన్ని ఐటీడీలు అవుతున్నాయి, మన పాడేరు ఐటీడీకి ఎందుకు సార్ ఈ పరిస్థితి అవుతుంది? అంటే జోనల్ కాడర్ అండి. నేను స్టాఫ్ నర్సెస్కు ఆర్డీ మేడం గారు చూస్తున్నాను. ఆర్డీ మేడం గారితో ఒకసారి సంప్రదించి నేను చెప్తాను. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే గత 15 సంవత్సరాలు ఇక్కడే చేస్తున్నాము, మిగతా వాళ్ళకి చేస్తున్న పని కన్నా మైదాన ప్రాంతం వాళ్ళతో పోల్చుకుంటే మేమే ఎక్కువ చేస్తున్నాం పని, కానీ మాకు అన్యాయం జరుగుతుంది. పోనీ ఏమన్నా వేతనాలు ఎక్కువ ఇస్తున్నారో అది కూడా లేదు, పని కూడా మాకే ఎక్కువ ఉందని అంటున్నారు వీళ్ళు. చెప్దాం సార్, ఇప్పుడు మేడం గారు వస్తారు ఆన్లైన్ లైన్లో. అంటే అది కాదు సార్, మీరు క్లారిటీ ఏంటంటే మేడం దృష్టికి తీసుకెళ్తాం. మిగతా ఐటీడీలకు అవుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు సార్? అడుగు చెప్తాం సార్. అంటే మేడం గారు 4 జిల్లాల అధికారి, మేడం గారి కంట్రోల్లో ఉంటారు కాబట్టి జోనల్ గారు ఒకసారి మేడం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఎలా స్పందిస్తారు?